హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని లక్ష్మీ సమేతుడైన విష్ణుమూర్తి దేవేరులిరువురి ఆశీర్వాదం ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు ఆ దేవేరులు ఇరువురి ఆశీర్వాదాలను సకుటుంబ సమేతంగా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఇంట్లో కూడా చక్కగా ఆడపిల్లను లక్ష్మీ స్వరూపంగా భావించి స్త్రీ ఉన్న ఇంటిని లక్ష్మీ నివాసంగా భావించి అందరూ కూడా ఎవరి వంతు వాళ్ళు బాధ్యతగా విధి విధానాలను ఆచరించి అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యాలను నివేదించి చక్కగా మనస్ఫూర్తిగా అందరూ చల్లగా ఉండాలని క్షేమంగా ఉండాలని కోరుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నారు. నేనైతే మీ అందరి కోసం అమ్మవారిని చాలా బాగా ప్రార్థించాను. సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని. సరే, వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి అయితే చూడండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. తమ్నైల్లో చూసారు కదా, 12 కలర్ సాప్లింగ్స్. ఒకసారి నేమ్స్ అయితే మీకు మెన్షన్ చేస్తాను. చాలామంది మోస్ట్ రిక్వెస్టెడ్గా అడుగుతూ ఉన్నారు, కలర్స్ ఎలా ఉంటాయో నేమ్స్ చెప్పండి ఒకసారి, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము అనేసి. ఇమేజెస్ అయితే నేను యాడ్ చేయలేదండి, జస్ట్ నేమ్స్ అయితే మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇమేజెస్తో సహా చెప్తాను. ఎందుకంటే నా సాప్లింగ్స్, నా 20 సాప్లింగ్స్ అనేవి నాకు యాక్చువల్గా నాకు స్టెమ్ చూస్తేనే నాకు అర్థమైపోతుంది ఏ ఫ్లవరు ఏ షేడు ఏంటి అనేది. ఎందుకంటే 6 ఇయర్స్ బ్యాక్ నేను ఆల్రెడీ 1000 ఫ్లవర్స్ గెయిన్ చేశాను కాబట్టి ఈ 20 కలర్స్ని నేను నిన్న నైట్ 7కి స్టార్ట్ చేస్తే నైట్ 10 o'clock వరకు నిరంతరాయంగా స్ట్రెయిన్ అయినా సరే ఈరోజు షెడ్యూల్ ఈరోజు అయిపోవాలి, నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు శుక్రవారం కదా, మళ్ళీ షెడ్యూల్ ఉంటుంది, రేపు సాటర్డే శనివారం వ్రతం పూజ విధి ఉంటుంది కాబట్టి షెడ్యూల్ని ఫినిష్ చేసేసాను. సో దానికి మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు, టెరెస్ మీద ఆడుకుంటూ. అదనమాట విషయం. ప్లాంటేషన్ రిపోర్ట్ చేసిన తర్వాత చిన్న పార్ట్స్లో పెట్టాం కదా గ్రో బ్యాగ్స్లో, అవి సాప్లింగ్స్ తెచ్చినప్పుడు అవి ఫస్ట్ పెంచింగ్ కూడా అయిపోయింది, మీరు అందరూ చూసే ఉంటారు. సో ఇదంతా కూడా ప్లాంటేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇలా ఇలా హెల్తీగా చాలా ఫ్రెష్గా యాక్టివ్గా ఉన్నాయన్నమాట. సో ఇదనమాట విషయం. ఇది వచ్చేసి నేను ప్లాంటేషన్ రిపోర్ట్ చేసుకోవడానికి ముందు ఈ పార్ట్స్లో చూసారు కదా, మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు ప్రతి వీడియోలో నా సాప్లింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఫస్ట్ పించింగ్ కూడా అయిపోయింది, మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చాయి, సెకండ్ పించింగ్ స్టేజ్ కూడా దాటిపోయింది. నాకు టైం షెడ్యూల్ అవ్వలేదు, ఇవి ఫ్రీక్వెంట్గా ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదు. సెకండ్ టైం కొంచెం 1 week డిలే అయిపోయింది. సో ప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక 4 days సెట్ అయిన తర్వాత ఇద్దాము అనేసి కొంచెం క్విక్గా నిన్న షెడ్యూల్ కష్టంగా ఉన్నా అనిపించినా నేను ఈ 20 పార్ట్స్ని కూడా చక్కగా టైం తీసుకున్నా. కానీ ఇంకా ఒక 1 by 1 అనేది నేను, అందుకే చీకటి అయిపోయిందండి, అంత క్లియర్గా లేదు వీడియో, టగటగా చేసేసుకుంటూ ఉన్నాను. ఒక 2-3 పార్ట్స్ అయితే ఆ ప్లాంటేషన్దే చూపించాను, రిమైనింగ్ చూపించలేదు. ట్రైపాడ్ అదంతా సెట్ అవ్వలేదు, టగటగా చేసేసుకుంటూ ఉన్నాను. అప్పటికి అంత ఫాస్ట్గా చేసేసుకుని నాకు 10 o'clock అయింది. ఇంకా 12 సాప్లింగ్స్ కూడా ఈ పార్ట్స్ అన్ని ఖాళీ అయింది. ఇవి పార్టీషన్ చేసిన తర్వాత ఇవి మళ్ళీ పార్ట్స్ మనకి ఎంటీ వస్తాయి కదా, ఈ గ్రో బ్యాగ్స్, ఈ పార్ట్స్ వీటిని తీసుకెళ్ళి మట్టి 50-50 నింపేసుకుని మళ్ళీ కింద పోటుకు కింద కూర్చుని మళ్ళీ ట్రైపాడ్ పెట్టుకుని లైట్ వెళ్తులో మళ్ళీ 10 o'clock వరకు ఒక 1.5 hour అంటే 8:30కి ఇది ఫినిష్ అయిపోయింది. 8:30 to 9కి అయిపోయింది. 1 hour నాకు అది పట్టేసింది. ఈ పార్ట్స్లో గ్రో బ్యాగ్స్లో మళ్ళీ ఆ 12 కలర్స్ అంటే 60 సాప్లింగ్స్ని నేను కలర్ వైజ్ మొత్తం నింపి పెట్టేశాను అనమాట. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి, ఎలా పార్టీషన్ చేసుకున్న సాప్లింగ్స్ ఎంత యాక్టివ్గా ఎంత బుషీగా ఉన్నాయి. నైట్ ప్లాంటేషన్ చేస్తే మార్నింగ్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో షార్ట్ లెంత్లో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంకా వచ్చేసి మనం 4 కలర్స్ అన్నాం కదా, ఆ సాప్లింగ్స్ని కూడా నేను నిన్ననే నాటుకున్నాను అనమాట. నిన్న ఈవినింగ్ వరకు వాటర్లోనే ఉంచేసాను. చాలా బుషీగా చాలా యాక్టివ్గా ఉన్నాయి. కొన్ని సాప్లింగ్స్ని ఒంగోలు లోకల్లో ఉన్న అయ్యప్ప అనే ఒక అబ్బాయి నేను రేపటి వీడియోలో మెన్షన్ చేస్తానులేండి, పర్లేదు. ఇప్పుడైతే ఇవి చూసేసేయండి. సో ప్లాంటేషన్ అయితే ఇలా చేస్తున్నారనమాట. ఇది కలర్స్ అయితే మనం ఒకసారి చూసుకుందాం. 12 కలర్స్ అని చాలామంది అడుగుతున్నారు కదా, ఒకసారి చూడండి. 12 కలర్స్ 60 సాప్లింగ్స్. ఒకటి వైలెట్ వస్తుంది, సెకండ్ వన్ వచ్చేసి ఎల్లో, థర్డ్ వన్ వచ్చేసి ఐశ్వర్య ఎల్లో, ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి పూర్ణిమ ఎల్లో, ఫిఫ్త్ వన్ వచ్చేసి పూర్ణిమ వైట్, సిక్స్త్ వన్ వచ్చేసి వైట్, సెవెంత్ వన్ వచ్చి చాక్లెట్, 8th వన్ వచ్చేసి పింక్, 9th వన్ వచ్చేసి రెడ్, 10th వన్ వచ్చేసి ఆరెంజ్, 11th వన్ వచ్చేసి డార్క్ పింక్, 12th వన్ వచ్చేసి డార్క్ రెడ్ అనమాట. ఈ 12 షేడ్స్ అనమాట. ఈ పూర్ణిమ వైట్, పూర్ణిమ వేల్లో వైలెట్, పింక్, రెడ్ ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ది మీకు అందరికీ ఐడియా ఉంటుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్ షేడ్స్ వస్తాయి రిమైనింగ్ 5. ఈ పూర్ణిమ వైట్, పూర్ణిమ ఎల్లో చాలా బాగుంటాయి అనమాట. చాలా ఫ్రెష్గా ఒక 10 to 15 days వరకు మనం దేవుడికి అలా పెట్టినా కూడా చాలా ఫ్రెష్గా చాలా యాక్టివ్గా ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి. చాలామంది అడ్రసెస్లో గ్రీన్ చామంతి సాప్లింగ్స్ పంపించండి అని అడుగుతున్నారు. గ్రీన్ చామంతి సాప్లింగ్స్ ఒకటి మేము బయట అడిగితే 100 rupees చెప్తున్నారు అండి. అది అందరూ 100 rupees ఒక సాప్లింగ్ అంటే అందరు బేర్ చేయలేదు కాబట్టి. సో అదనమాట విషయం. సిటీసీలో సెకండ్ టైం డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అంటే ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. బట్
బట్ నెక్లెస్ మేళాలో కూడా మేళా జరుగుతుంది. ఐ థింక్ ఆగస్ట్ ఎండింగ్ అంటున్నారు. సో, గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ హైదరాబాద్ సరౌండింగ్స్ వాళ్ళందరూ కూడా అక్కడ కలెక్ట్ చేసుకుంటారు. సో, ఒకసారి ఎవరైనా గ్రూప్స్ జాయిన్ అవ్వని వాళ్ళు కూడా చాలామంది ఛానల్స్‌లో చెప్తున్నారు. ఒకసారి మోస్ట్ ఆఫ్ ది ఒకసారి చూసి జాయిన్ అవ్వండి. మీకు ఎక్కడ అవైలబుల్‌గా ఉంది రీజనబుల్ ప్రైసెస్ అంటే అక్కడ తెచ్చుకోండి. మా దగ్గర తీసుకోవాలి, మా దగ్గరే అలా అని మేము ఎప్పుడు ఫోర్స్ చేయట్లేదు. సో, అదనమాట విషయం. చాలామంది అడ్రెసెస్ కామెంట్స్ మెసేజ్ చేశారు. అడ్రెసెస్ అన్నీ కూడా నేను ఫస్ట్ ఫేజ్‌లో బల్క్‌గా అంటే 100-150 అలా పెట్టుకోలేదండి. జస్ట్ 30-40 వరకే నేను ఆర్డర్ అయితే తీసుకున్నాను. ఈ 12 కలర్స్ 60 సాంపిల్స్ ఎందుకంటే బల్క్‌లో తీసుకొని చాలా దూరం వరకు పంపించి అసలు ఫస్ట్ ఫేజ్ చూడాలి కదా మనము. ఎంత దూరం వెళ్తే అవి కొంచెం 2, 3 రోజులు, 4 రోజులు అయినా కూడా సాప్లింగ్స్ అనేవి పాడవకుండా, వడబడకుండా అలా ఉంటే మనకు హ్యాపీ. తీసుకున్నందుకు వాళ్ళకి హ్యాపీ. సో, మధ్యలో కొరియర్ వాళ్ళు ప్యాక్ ఓపెన్ చేసి తీసేసుకొని ఆ సాప్లింగ్స్ అన్నీ వడబడిపోయి అలా ఉంటే మనీ రీబ్యాక్ చేయడం మనకి మనసులో తృప్తిగా ఉండదు. పంపించినందుకు మనకు తృప్తి ఎప్పుడంటే చక్కగా సాప్లింగ్స్ ఎళ్లి ప్లాంటేషన్ చేసుకొని గ్రో ఉన్నప్పుడు. మనం పంపించి కూడా వడిలిపోయి మళ్ళీ రీబ్యాక్ చేసి మనీని అలాంటి కాంప్లికేషన్స్ సెకండ్ ఫేజ్‌లో చాలా ఫేస్ చేశాను. సో, అందుకే నేను కొంచెం కొంచెం సాప్లింగ్స్ పంపించడం కంటే అట్‌లీస్ట్ కొంచెం బల్క్‌లో పంపిస్తే ఒక 1, 2 పోయినా 3 సాప్లింగ్స్ వరకు ష్యూర్‌గా ఉంటుంది అనేసేసి. ఎందుకంటే 12 కలర్స్ వన్స్ ఇక్కడ పిక్ చేసుకొని ఈ ఇయర్ మనం గెయిన్ చేసుకున్నాము అంటే నెక్స్ట్ ఇయర్‌కి మదర్ ప్లాంట్‌ని ష్యూర్‌గా మనం గ్యాదర్ చేసుకొని చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో రూట్స్ కొన్ని పిలకలు ఏవైతే వాటిని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ మోర్ షేడ్స్ అనేది గెయిన్ చేసుకుందాం. అలా అనమాట. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్, వ్యూవర్ కూడా లైక్ మై ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. చూసిన ప్రతి ఒక్కరు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి జస్ట్ ఒక లైక్ ఇచ్చి ఒక మంచి కామెంట్ ఇవ్వండండి. నాకు చాలా బూస్టప్ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి నేను ఇంకా మంచిగా ముందుకు వెళ్ళడానికి మీ సపోర్ట్, సహకారం ఎంతో అవసరం. ప్రతి ఒక్కరికి కూడా ఎవరిని కాదనకుండా మ్యాక్సిమం బాల్కనీ గార్డెన్స్ అండి చిన్నవి మాకు 60 సాప్లింగ్స్ వద్దు 10, 15 పంపించండి అన్నారు. ఈవెన్ అలాంటి వాళ్ళని కూడా నెక్స్ట్ ఫేజ్‌లో కొంచెం ఈ మంత్ టైమ్ షెడ్యూల్స్ ఉన్నాయి. మ్యారేజెస్, కొంచెం పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమాలు అవి ఉన్నాయి. హైదరాబాద్ వెళ్ళాల్సిన కార్యక్రమం ఉంది. సో, ఈ మంత్ ఎండింగ్ వరకు సెటరేట్ అయిపోతాము అనమాట. సో, నెక్స్ట్ మంత్ నుంచి యాజ్ యూజువల్‌గా షెడ్యూల్ ఇంకా మీ కార్యక్రమంలోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేను అవైలబుల్‌గా కామెంట్స్‌కి రిప్లై ఇస్తూ చక్కగా ఫుల్‌ఫిల్ చేసుకుంటూ మీరు అడిగినట్లు సమాచారాన్ని అందిస్తూ నా వంతు ప్రయత్నంగా మీకు సాప్లింగ్స్‌ని రీజనబుల్ ప్రైస్‌లో అందించడానికైతే ప్రయత్నిస్తాను. సో, ఏదైనా అవసరమో అనుకున్నప్పుడు డిస్క్రిప్షన్‌లో నంబర్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఏమైనా కూడా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ ఉండి. ఈ ఫోన్ కేస్ ఒక్కోసారి నేను మీరు చేసిన టైంలో అవైలబుల్‌గా లేకపోయినా నేను మిడ్ నైట్స్ అయినా కూడా చూసి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒకసారి చూసుండొచ్చు యెస్టర్‌డే 2కి, 3కి, 1కి నేను అసలు మాక్సిమం 5:00 వరకు రిప్లైస్ ఇస్తూనే ఉన్నారు నాకు టైం దొరికినప్పుడంతా కూడాని. ఎవ్వరిని ఇగ్నోర్ చేయరండి. ఎందుకు అంటే మీరెంత ఆప్యాయంగా, అనురాగంగా పలకరించి అమ్మ నాకు కావాలి, తల్లి చందనాక చల్లగా ఉండు కావాలి అలాంటి వాళ్ళని ఎలా ఇగ్నోర్ చేస్తానని చెప్పండి. సో, ఎంత కష్టమైనా కూడా మీకోసం తప్పకుండా ప్రతి ఇంట్లో కూడా నాతో పాటు కనీసం ఒక కలర్‌కైనా ఒక 100 10 ఒక పూలు పూయించుకుంటే హ్యాపీనెస్సే వేరండి. సో, అందుకోసమే ఇంత స్ట్రెస్ అయినా తీసుకుంటున్నాను. ఫస్ట్ ఫేజ్‌లో ఒక 30-40 తీసుకొని మీకంతా కూడా ఒక 1 వీక్ వరకు ప్రాసెస్ అయితే మీకు రీచ్ అయిపోతాయి. కొరియర్స్ అన్నీ కూడా కంగారు పడకండి. ప్రశాంతంగా ఎంత ప్రశాంతంగా ఉంటే సాప్లింగ్స్ కూడా మీ దగ్గరికి అంత ఫ్రెష్‌గా, అంత యాక్టివ్‌గా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శ్రావణ మాస శుభాకాంక్షలు.